ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ధనం మూలం మిథున జగత్ అంటారు. మరి సంపదను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే సంపద శుక్రవారపు నోము కథ. ఒక బ్రాహ్మణుకు 7 కొడుకులు కలరు. వారందరూ వివాహములై భార్యలు కాపురానికి రావటం వల్ల వేరింటి కాపురాలు చేస్తూ ఉన్నారు. ఒకనాడు ప్రొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి సంచారం చేస్తూ బ్రాహ్మణు కోడళ్ళ ఇళ్లకు వెళ్ళింది. ఒక కోడలు ప్రొద్దుటనే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇంకొక ఆమె పాచివాకిల్లో పేడ వేసుకుంటూ ఉంటుంది. వేరొక కోడలు పాత గుడ్డలను పోగుపెడుతోంది. వేరొక కోడలు పాచివాకిల్లో ఒడ్లు దంచుతోంది. వేరొక కోడలు పాచివాకిలి ఎందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంది. ఇలా 6 చేయడం చూచి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళడం మానేసి పెద్ద కోడలు ఇంటికి వచ్చింది. అయితే ఆమె ఇల్లు అలుక్కుని వాకిటి కళ్ళాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకిచ్చి ఆదివారానికి పంపి తాను తలుపు వెనక కూర్చుంది. అక్కడ గల శుభ్రతను మెచ్చుకుని శుక్రవారం మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని, అమ్మాయి బయటకు ఒక్కసారి రమ్ము అనెను. లోపల నుండి పెద్ద కోడలు, నేను రావటానికి వీల్లేదమ్మా, మేము చాలా బీదవాళ్ళం, మాకు ఒక్కటే బట్ట, అందుచేత దానిని నా భర్తకిచ్చి ఆయనను ఆదివారానికి పంపించాను. వారు రావడానికి మరి లేట్ అవుతుంది, వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఎంతో వినయంగా సమాధానం చెప్పింది. అప్పుడు శుక్రవారం మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకొక సోలడి బియ్యం వార్చి పెట్టమని కోరింది. అందులోకి ఆ ఇల్లాలు నొచ్చుకుని తన భర్త వచ్చే వరకు ఇంట బియ్యం ఉండవని చెప్పింది. అప్పుడు ఆమె, శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఇవి కావాలని వర్తకునకు చెప్పి కావలసినవి తెచ్చుకోమని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని పంపింది. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పి పప్పు బియ్యము మున్నగు వంటలకు కావలసిన పదార్థాలన్నీ కూడా ఇమ్మని కోరింది. అతడు వాటన్నిటిని కూడా ఇచ్చాడు. అయితే తర్వాత ఆమె అలాగే చెప్పి తెలికిల వాని ఇంటి దగ్గరికి వెళ్ళి తెలగపిండిని, నూనెను, కంచర ఇంటి వద్ద పాత్ర సామగ్రిని, నవకాయ పత్రాలతో శుక్రవారం మహాలక్ష్మికి వండి వడ్డించింది. అయితే అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడండి. ఆ దినమును అతనికి సంతృప్తికరంగా ఆదివారం దొరికిందట. అతనికి ఆమె భోజనం వడ్డించగా దానిని భుజించేతడు ఇవి ఎలా వచ్చాయని అడిగాడు. ఆమె తన గృహానికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పింది. అంతలో శుక్రవారం మహాలక్ష్మి తానింకా వెళతానని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందని కోరింది. అందులోకి ఆమె అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత వెళతానంది. అప్పుడు ఆమె ఆ బ్రాహ్మణి, అమ్మ, ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు, రేపటి దినమున వెళుదువుగానే అన్నది. అందులోకి ఆమె సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి బయటికి వెళ్ళి వస్తానని చెప్పింది. అందులోకి ఆ బ్రాహ్మణి, చీకట్లో వీధిలోకి వెళ్ళొద్దమ్మా అని ఆ మూల కూర్చో అన్నది. మహాలక్ష్మి అలాగే 4 మూలలందునూ కూర్చుని తెల్లవారు వేళకు మాయమైపోయిందండి. ఆ బ్రాహ్మణి నిద్ర మేల్కొనగానే ఇల్లు బాగు చేయడానికి చీపురును చేతబట్టి గది మూలలను చూడగా 4 మూలలందు కూడా 4 బంగారపు కుప్పలు ఉండడం చూచి ఆమె మహానందం పొంది భర్తకు ఆ విషయం చెప్పింది. అతడు మహాలక్ష్మికి తనపై గల దయను తలచి భార్యతో సంపద శుక్రవారపు నోము నోచి భాగ్యములను పడసి భక్తి విడవకుండా సంతోషంగా ఉన్నది. ఉచ్చాపనం. ప్రతి శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చేయాలి. ఇలా 5 ఏండ్లు అయిన తర్వాత ఒక శుక్రవారం నాడు 5 పేరంటాండ్రకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి 5 రవికెల గుడ్డలను
దక్షిణ తాంబూలాదులతో ఇవ్వాలి. పద్ధతి తప్పినను ఫలము తప్పదు.